నమస్తే అండి. ఈరోజు మహా విశేషమైన రోజు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగునిచ్చేందుకు పరమేశ్వరుడు అవతరించిన పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్వరూపాన్ని ఈ స్థూల కళ్ళతో చూడలేము. ఆ శివ పరమాత్ముడే స్వయంగా బోధించిన జ్ఞాన నేత్రంతోనే చూడగలము. ఈ పని చేస్తున్న మనసు బుద్ధి ద్వారా భగవంతుడికి దగ్గరగా ఉండడమే నిజమైన జాగరణ. నేను దేహం అనే భావనను విడిచి నేను ఆత్మను అన్న పరమ సత్యాన్ని గ్రహించి ఆ బ్రహ్మాండ నివాసి పరంపిత పరమాత్ముని నిజ జ్యోతిర్బిందు స్వరూపంగా తలిచిన వారికి 21 జన్మలకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఆయనను తలుచుకోవడమే నిజమైన పుష్పార్చన. ప్రేమ, శాంతి, సహనం వంటి దైవీ గుణాలను నడవడికలో అలవర్చుకోవడమే ధూపదీపారాధన. పవిత్ర ఆలోచనలు, సత్కర్మలే మనం ఆ ఓంకారేశ్వరుడికి సమర్పించే ప్రసాదాలు. ఆయన తెలియచేస్తున్న ఆత్మీక జ్ఞానాన్ని ఆచరిస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం స్వయంగా ప్రత్యక్షమవుతుంది. అజ్ఞాన అంధకారం దూరం అవుతుంది. పూజ చేయడం మంచిదే, కానీ దైవీ గుణాల ఆచరణే మన జీవితాన్ని మనకు అనుకూలంగా మార్చుతుంది. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.